పాతికేళ్ల నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న టైటిల్ రేస్లో మరోసారి 2000 నాటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్ రిపీట్ అవ్వకూడదని టీమిండియా ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అప్పుడు? ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గంగూలీ సెంచరీ కొట్టాడు, సచిన్ హాఫ్ సెంచరీ బాదారు. అయినా కానీ మనం కివీస్ చేతిలో దెబ్బతిన్నామా? ఎలా అంటే మీరు ఇప్పుడు 25 ఏళ్ళు వెనక్కి టైం ట్రావెల్ చేయాలి. కెన్యాలో క్రికెట్ను డెవలప్ చేయడం కోసం ఐసీసీ 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలోనే నిర్వహించింది. అప్పట్లో దాన్ని నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవాళ్ళు. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను, సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించిన ఇండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు సెమీస్లో పాకిస్తాన్ను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్లోకి దూసుకొచ్చింది. నైరోబీలో జరిగిన ఈ మ్యాచ్లో దిగ్గజాలతో నిండిపోయిన ఇండియాదే ట్రోఫీ అని అందరూ భావించారు. దానికి తగ్గట్లే మన ఓపెనర్లైనప్పుడు సచిన్ టెండూల్కర్ 69 పరుగులు, సౌరవ్ గంగూలీ అయితే దాదాలాగా ఆడి 117 రన్స్ కొట్టారు. తొలి వికెట్ పడేసరికే టీమిండియా స్కోర్ 26 ఓవర్లలో 141 పరుగులు. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా పెద్దగా రాణించకపోవడంతో టీమిండియా 50 ఓవర్లకి 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది మనోళ్ళు అస్సలు ఊహించలేదు. అంత బాగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లభించిన దాదా సెంచరీ కొట్టి సచిన్ హాఫ్ సెంచరీ కొట్టినా చాలా తక్కువ పరుగులే స్కోర్ బోర్డు మీద పెట్టామని ఫీల్ అయ్యారు మనోళ్ళు. సరే, తర్వాత బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ని అప్పటి మన టీమిండియా బౌలర్ అయిన వెంకటేష్ ప్రసాద్ బాగానే భయపెట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన క్రిస్ గెయిన్స్ అడ్డం పడ్డాడు. సూపర్ సెంచరీ అసలు. 113 బంతుల్లో 102 పరుగులు బాదాడు. అటువైపు క్రిస్ హామ్స్ని పెట్టుకుని న్యూజిలాండ్ను లక్ష్యం దిశగా తీసుకువెళ్ళాడు క్రిస్ గెయిన్స్. క్రిస్ హామ్స్ కూడా 46 పరుగులు చేయడంతో కివీస్ జట్టు మనం ఇచ్చిన టార్గెట్ను ఇంకా 2 బాల్స్ మిగిలిండగానే ఛేదించింది. సెంచరీ చేసిన క్రిస్ గెయిన్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. చాలామంది 2003 వరల్డ్ కప్లో ఫైనల్ ఓడిపోవడం మనకి పెద్ద లాస్, మనం మర్చిపోలేమంటారు. కానీ నిజానికి 2000 నాకౌట్ ట్రోఫీ పరాజయం కూడా ఇంకా చాలామంది టీమిండియా అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. మరి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అదే ఇండియా, న్యూజిలాండ్ మధ్య మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతోంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో ఇండియా చేతిలో ఒకసారి ఓడిపోయింది న్యూజిలాండ్. అయినా కానీ న్యూజిలాండ్తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనగానే 25 ఏళ్ల నాటి ఆ చేదు జ్ఞాపకం గుర్తుకు రావడం ఖాయం. పైగా సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా మీద జరిగిన మ్యాచ్లో సెంచరీలు చేసి తమ భీకర ఫామ్ని చాటుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోరు 362 పరుగులు కొట్టింది న్యూజిలాండ్. మరి మనోళ్ళు వాళ్ళ స్పీడ్కి మన స్పిన్తో వలేసి ఆపితే చాలు 25 ఏళ్ల క్రితం పగకు ఫ్రెష్గా బదులు తీర్చుకున్నట్లు అవుతుంది.